రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధునికత వైపుగా పరుగులు తీస్తోంది. ప్రయాణికుల సేవలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది. బస్సుల్లో లైవ్ టీవీలను ప్రవేశపెట్టిన ఆర్టీసీ ప్రయాణ సమాచారాన్ని సత్వరం తెలియజేసేలా మొబైల్ అప్లికేషన్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా రైల్వే తరహాలో ఎలక్ట్రానిక్ వాలెట్ ద్వారా టికెట్ కొనుగోలు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇంధన పొదుపులో అగ్రగామిగా పేరుగాంచింది. రాష్ట్ర విభజన తర్వాత బస్సులు ఉద్యోగుల విషయంలో రెండో స్థానానికి పడిపోయినా సేవల విషయంలో మాత్రం అతివేగంగా ముందుకెళ్తోంది. సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యమిస్తున్న ఆర్టీసీ ప్రయాణికుల కోసం కొత్త మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చింది. వెళ్లాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకునేలా లైవ్ ట్రాకింగ్ అప్లికేషన్ ఇందులో ఉంది. దూర ప్రాంత బస్సులు, సిటీ బస్సులకు వేర్వేరుగా సేవలను రూపొందించారు. అలాగే ఎక్కడకు వెళ్లాలో నమోదు చేయగానే అటుగా వెళ్లే సిటీ బస్సుల జాబితా కూడా చరవాణిలో కనిపిస్తోంది. ఎవరిని అడగాల్సిన అవసరం, ఎంక్వైరీ కౌంటర్ పోవాల్సిన అవసరం, ఇంటి దగ్గర కూర్చొని ఎప్పుడు వస్తుందో తెలుసుకొని బస్సు లొకేషన్ గూగుల్ మ్యాప్లో కూడా వస్తుంది. అప్పుడు ఇంటి నుంచి బయలుదేరచ్చు. వెయిటింగ్ టైం తగ్గుతుంది. ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుడికి కూడా ఏమైనా ఎమర్జెన్సీ హెల్ప్ కావాలంటే అతను ఆ బటన్ని ప్రెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి, అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఆన్లైన్ రిజర్వేషన్ల ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈ వ్యాలెట్ పేరుతో మరో సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. ఏపీఎస్ఆర్టీసీ మొబైల్ యాప్లోనే ఈ వ్యాలెట్ లింక్ ఉంటుంది. దీని ద్వారా టికెట్ కొంటే వెంటనే 10% సొమ్ము తిరిగి ఖాతాలోకి వచ్చి చేరుతోంది. ఆర్టీసీలో వర్చువల్ పర్సులో డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. వాళ్ళ క్యాన్సిలేషన్ అప్పుడు వాళ్ళకేమీ నష్టం ఉండదు. ఇన్స్టంటేనియస్గా ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే వెంటనే డబ్బులు మీ వ్యాలెట్లో పడతాయి. మా వ్యాలెట్లో డబ్బులు వేస్తే ఫస్ట్ 100 రూపీస్ మేమే వేస్తాం. ఇటీవలే ప్రయోగాత్మకంగా 45 బస్సుల్లో లైవ్ టీవీ సదుపాయం ఏర్పాటు చేశారు. అలాగే ఆర్టీసీలో సమాచార విప్లవం ప్రారంభమైంది. ఆర్టీసీకి సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని మొబైల్ అప్లికేషన్ ద్వారా పొందవచ్చు. ప్రయాణ ప్రాంగణాల్లోనూ సమాచారం చూసుకునేలా పెద్ద పెద్ద తెరలు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ డిజిటల్ సేవల దిశగా దూసుకెళ్తోంది. త్వరలో ఈ సేవలను మరింత విస్తృతమవుతామని చెప్పేసి అధికారులు విశ్వాసం వ్యక్తం అంతిమంగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్ కోటితో కలిసి పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.